హాయ్ విను. నేను మన కాకినాడలో చాలాసార్లు చూశాను బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్స్ అని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటాయి బీచ్ క్లీనప్. సో నేను దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తాను, మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఒక పెద్ద ఫ్లెక్స్ తీసుకుంటారు. ఫ్లెక్స్ ఇస్ ప్లాస్టిక్. అదేదో క్లాత్ బ్యానర్ మీద రాయొచ్చు కదా బీచ్ క్లీనప్ అన్నది, చేయరు. తర్వాత ప్లాస్టిక్ గ్లౌజులు పొలవమని వేసుకుంటారు, అవి తీసేస్తారు, అడపాడేస్తారు. అయిన తర్వాత ఈ గార్బేజ్ కలెక్షన్ టైంలో వాళ్ళకి వాటర్ కావాలి కదా, దానికి మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ పడతారు. దాని బదులుగా ఎవరి బాటిల్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, గ్లాస్ బాటిల్ కానీ స్టీల్ బాటిల్ కానీ. మళ్ళీ ఆ గార్బేజ్ కూడా అక్కడ డంప్ చేస్తారు. తర్వాత ఈ గార్బేజ్ అంతటిని ఎక్కడ కలెక్ట్ చేస్తారు, ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో కలెక్ట్ చేస్తారు. దాని బదులు బిన్స్ పెట్టవచ్చు కదా, ఇస్ ఇట్ నాట్? సో అది ఆ బిన్ని రీయూస్ చేస్తాం కాబట్టి, పెద్ద బిన్ పెడితే దాన్ని రీయూస్ చేస్తాం కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేసేవారు వీడియోస్ ఉంటాయండి, బీచ్ క్లీనప్ అని చెప్పి స్టేటస్లు, ఇన్స్టాలు, రీళ్ళు అన్నీ. ఈ కలెక్ట్ చేసిన గార్బేజ్ ఏం చేస్తున్నారు అన్నది ఎప్పుడూ ఎవరు చూపించలేదు. ఏమో మరి ఏం చేస్తున్నారు, సెగ్రిగేషన్ జరిగిందా, ప్రశ్న అన్నీ. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసినట్లయితే మీరు కామెంట్ చేయండి. కానీ ఒక్కసారి మన బీచ్ క్లీనప్ అని చెప్పినప్పుడు దానికి కరెక్ట్ 100% రిజల్ట్స్ ఇచ్చేటట్టే మనం క్లీనప్ చేయాలి. సో క్లాత్ బ్యానర్ నుంచి మొదలుపెట్టినట్లయితే ఆ ఒక ప్రోగ్రామ్ యొక్క పర్పస్ అవుతుంది అన్నమాట. హ్యాపీ.